వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటపోట్లను ఎదుర్కోవచ్చు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గంగా. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పని మొదలు పెట్టకపోవడం అంబేద్కర్ ను అవమానించడమే ఎస్డిపిఐ నాయకులు. నంద్యాల పట్టణంలోని మెట్మా కార్యాలయంలో 30,000 రూపాయల విషయంలో ఘర్షణ. విచారించి మెమోలు జారీ చేసిన పిడి నాగేశ్వరలింగ. నంద్యాల నాగులకట్ట నాగలింగేశ్వర స్వామి దేవాలయంలోని 25వ తేదీ హనుమాన్ జయంతిని రాష్ట్ర ఏర్పాట్లు సిద్ధం. ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్లు పంపిణీ చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎంబి ఫిరోజ్. నంద్యాల సచివాలయంలో రేషన్ కార్డు పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది వారిపై చర్యలు తీసుకోండి. ఎస్డిపిఐ నాయకులు వెల్లడి. నంద్యాల నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ కింద దస్తగిరి అనే వ్యక్తి హత్య. భిక్షాటన చేస్తూ తీసుకున్న దస్తగిరిని బండరాయితో కొట్టి చంపిన దుండగులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలు పేరుపై ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చాలి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నాగుపాము చూసి పరుగు చేసిన సిబ్బంది. మైంగుపట్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది. తల్లికి వందనం ప్రతి మున్సిపల్ కార్మికుల కుటుంబానికి కల్పించేలా చర్యలు వెంటనే విడుదల చేయాలి. బైక్ ర్యాలీ సిఐటియు. రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ. రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గంగా. యోగా నిరంతర సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణియా అన్నారు. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో బుధవారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 2,000 మంది విద్యార్థులు, కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, మండల తహసీల్దార్ జ్యోతిరత్న కుమారి, ఎంపీడీఓ, ఎంఈఓ శోభ, వివేకవతి, ఆలయ సిసిఓ శ్రీ సుందర్ రాజన్, ప్రైవేట్ పాఠశాల మేనేజ్మెంట్ అధ్యక్షుడు అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అహోబిల క్షేత్రంలో యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా చక్కని అవకాశం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఎన్నో ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలో పుట్టిన యోగాకి అత్యంత ప్రాచుర్యం వచ్చేలా చేయాలి అని ఒక 4 రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర అనేక కార్యక్రమాలను మనం చేపట్టాం. 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతుంది. ఇందులో మన జిల్లాలో ఉన్న 5 ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలాగే టూరిస్ట్ ప్లేసెస్లో యోగా నిర్వహించుకుంటున్నాం. ముందుగా శ్రీశైల దేవస్థానం, తర్వాత మహానంది, తర్వాత బెలూన్ కేవ్స్, ఈరోజు అహోబిలేశ్వర స్వామి సన్నిధి, రేపు పచ్చర్ల జంగిల్ క్యాంప్లో
ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అలాగే 5,000 మంది ఎంప్లాయీస్తో ఒక థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని కూడా మనం టెక్కే మార్కెట్ యార్డ్లో నిర్వహించుకున్నాం. మన జిల్లాలో 7,60,000 మంది జూన్ 21వ తారీఖున ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటామని రిజిస్టర్ అయ్యారు. సుమారుగా 5,000 వెన్యూస్ ప్రతి గ్రామ సచివాలయం పరిధిలోను, వార్డు పరిధిలోను, మండల్, డివిజన్, జిల్లా స్థాయిలో 5,000 వెన్యూస్లో జూన్ 21వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అంటే మన దేశంలో పుట్టిన యోగా ప్రపంచంలో 170 దేశాలు అవలంబిస్తూ ఉన్నాయి. అంటే యోగాకున్న ప్రాముఖ్యత ఎంత మనకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి. మన జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా సమానంగా ఎదుర్కోవడానికి చాలా శక్తి ఇస్తుంది మనకి. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఈ యోగా అన్న కార్యక్రమం, ఈ యోగా నిత్యం మనం పాటిస్తే మనకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయానికి తగ్గట్టుగా మన జిల్లా యంత్రాంగం కృషి చేసింది. అలాగే యోగా గురువులు మనకి ఎంతో సపోర్ట్ ఇచ్చారు. 5,000 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసిన మన జిల్లాలో జూన్ 21న 7,60,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి అంటే ఒకసారి ఎంత పెద్ద ఎత్తున మీరందరూ సపోర్ట్ ఇచ్చారు. మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కాంపిటీషన్స్ చేసుకుని రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ కూడా వెళ్ళాం. రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లో కూడా మన బనగానపల్లి టీం వాళ్ళు యోగాపై ఒక స్కిట్ చేశారు, దానికి బహుమతి వచ్చింది. అలాగే ఒక వీడియో కూడా మనకే ప్రథమ బహుమతి వచ్చింది. అంటే మన జిల్లా యొక్క కీర్తిని రాష్ట్ర స్థాయిలో మీరు చూపించారు కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ పిల్లలు, ఆడపిల్లలు ఎంత చక్కగా యోగా, ఎంత చక్కని ప్రదర్శన ఇచ్చారు. వారందరికీ కూడా భగవంతుని యొక్క నిండు ఆశీస్సులు ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని, మంచి చదువుని, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో నిలదొక్కునే స్థాయికి వెళ్ళాలి అని నేను మనందరి తరఫున కూడా వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే DMHO గారు, ఆయుష్ టీమ్కి, ఇక్కడ ఏర్పాట్లు చేసిన తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ వారికి కూడా అభినందనలు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పని మొదలు పెట్టకపోవడం అంబేద్కర్ ని అవమానించడమే. SDPI నంద్యాల అసెంబ్లీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ నాయకులు ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని సందర్శించి అక్కడ ఇంతవరకు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు పనులు ప్రారంభం కాకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, వివిధ పార్టీల నాయకుల డిమాండ్ మేరకు ఏప్రిల్ 14వ తేదీన న్యాయశాఖ మంత్రి వర్యులు NMD ఫారూక్, నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ అక్కడ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసి 2 నెలలు పూర్తయినా కూడా ఎంతవరకు అక్కడ ఒక ఇటుక కూడా వేయకపోవడం చాలా బాధాకరమని, ఈ చర్య ద్వారా భారతదేశం మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ ని అవమానించడమేనని పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల పర్యటనకు విచ్చేస్తున్నారని, సందర్భంగా హడావుడిగా 1,70,00,000 నగదుతో నంద్యాల మున్సిపాలిటీలో శాంక్షన్ చేయించుకుని ఆయనకు స్వాగతం పలికారని ఏర్పాటు చేశారు. అందులో కొంత సొమ్మును కూడా ఖర్చు చేయడం హడావుడిగా జరిగింది. కానీ అదే అంబేద్కర్ విగ్రహానికి ఎంతవరకు పనులు ప్రారంభించకపోవడం చాలా హేయమైన చర్య అని, నంద్యాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. వెంటనే అక్కడ పనులు ప్రారంభించి అంబేద్కర్ విగ్రహానికి పూర్తి చేయాలని, లేని పక్షంలో అక్కడ SDPIనే అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకువచ్చి పెడుతుందని హెచ్చరించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన మరియు భారత పౌరులకు హక్కులకు కోసం పోరాడి వాళ్ళకు హక్కులకు ఈరోజు దళితులు, అణగారిన వర్గాలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు రాజకీయంగా మరియు ఆర్థికంగా హక్కులు అనుభవిస్తుంటే దానికి ఏకైక కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆయనకు విగ్రహానికి ఈ రోజు ఈ పరిస్థితి కల్పించారు. ఆ రోజు ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కూడా NMD ఫారూక్ గారు న్యాయశాఖ మంత్రి ఉన్నారు. మీ అదృష్టంగా భావించి మీరు ఇక్కడ విగ్రహాన్ని అత్యద్భుతంగా మీరు పెట్టవచ్చు, కానీ ఇంతవరకు చేయలేదు. చాలా బాధాకరము. వెంటనే ఇక్కడ విగ్రహం పూర్తి చేసి మన నంద్యాల పట్టణ ప్రజలకు అంకితం ఇవ్వాలని ఈ సందర్భంగా SDPI తరఫున డిమాండ్ చేస్తున్నాము. దానితో పాటు కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నంద్యాల పర్యటనకు వస్తున్నారంటే హడావుడి చేసి
5-10 రోజుల్లోనే 1,70,000 రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. 1,70,00,000 రూపాయలు ఆ రోజు ఒక ముఖ్యమంత్రి పర్యటనకు శాంక్షన్ చేసుకుని మున్సిపల్ కమిషనరు ఇంతవరకు 2 నెలలుగా వస్తున్నా అక్కడ ఒక 10 లక్షలు శాంక్షన్ చేసుకుని అక్కడ విగ్రహం పెట్టే పరిస్థితి లేదు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ పాత ఆయనది. ఇప్పటికైనా మేల్కొని కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ దీనికి బాధ్యతగా మరి బరువుగా తీసుకొని వెంటనే ఇక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్లో బడ్జెట్ శాంక్షన్ చేసుకుని అక్కడ విగ్రహాన్ని కేవలం 1 నెలలోపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 1 నెల రోజులు చూస్తాము మేము. మీరు విగ్రహం పెట్టకుంటే, మీతో చేత కాకపోతే మేము ప్రజల దగ్గర చందాలు వసూలు చేసి అక్కడ విగ్రహం పెడతాం అంబేద్కర్ గారిది. ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. కేవలం 1 నెల మాత్రమే మీకు టైం ఇస్తున్నాము. పెడితే పెట్టి ప్రజలకు అంకితం ఇచ్చినట్లు, లేకుంటే ఖచ్చితంగా మేమే విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెడతామని ఎస్డిపిఐ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జై భీమ్, జై భారత్, జై ఎస్డిపిఐ. మున్సిపాలిటీలో గత 2 నెలల కింద శంకుస్థాపన అనేది చేసినారు. మన గౌరవనీయుల ఫారూక్ గారు, తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ గారు, పొలిటికల్ నాయకులు శంకుస్థాపన బాబా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని శంకుస్థాపన చేసినారు. చేసిన తర్వాత దానికి ఏమనేది లేదు. కానీ ఇది ఆలోచన చేస్తుంటే ఏ విధంగా ఉందంటే, ఇది మాట వరుసగా చెప్పాలంటే ఏదో పేరు గొప్ప ఊరు దిప్పనట్టు ఒకటి మనుషులు అనుకోవాలా, ఇంకా ఏదో పని చేస్తున్నామని అనుకోవాలా ఒకటి ఉద్దేశంతో ఇంకా మంది అంతా పొలిటికల్ నాయకులు వచ్చి ఒక చిన్న గుంత అనేది తీసినారు. ఒకటి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చిన్న గుంత తీసినారు. దాని తర్వాత ఇంకా అతిగతి ఏం లేదు. ఇంకా దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు నంద్యాల అంటే మున్సిపల్ కమిషనర్ గారు 1,70,00,000 దాకా కలెక్ట్ చేసినారు. అమౌంట్ చేసిన తర్వాత హడావుడి చేసిన దానిలో మళ్ళీ ఏ విధంగా అమౌంట్ ఏమైంది ఏం కథ అనేది దానికి కూడా లాపతం ఉంది. ఇంకా అది కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇది మీకు చేత కాకుండా ఒకవేళ మీరు చెప్పండి, ఎందుకు ఒక దేశాన్ని వాళ్ళ హక్కు ఎవరి హక్కుల కోసం వాళ్ళు స్వచ్ఛంగా బ్రతకాల, మానవుడు ఏ హక్కు ఉంది వాళ్ళ హక్కుల కరెక్ట్ వాళ్ళు ఉండాలని ఉద్దేశం వల్ల ఒక రాజ్యాంగంలో రాసిన అటువంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది. కానీ మేమైతే ఒప్పుకోము దీనికి. మీకు పొలిటికల్ వాళ్ళకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వాళ్ళకు మీకు చేత కాదని చెప్తే మేము తలా ఇంత వేసుకునే అని మేము బాబాసాహెబ్ గారి విగ్రహం అయితే కూర్చోబెట్టాము. కానీ ఇంత తొందర అయితే మీ మర్యాద పోకూడదు. మీరు మర్యాద పెట్టుకోవాలనుకుంటే పాటి మీరు ఇంత తొందర అయితే అంత తొందరగా మీరు దీనికి శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి విగ్రహం తీసుకొచ్చి కూర్చోబెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి మేము. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న మెప్మా కార్యాలయంలో 2 మహిళల మధ్య గొడవ జరిగింది. ఒక సీఓ, ఒక ఆర్పీ మధ్య 30,000 రూపాయల డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య ఉదయం నుంచి గొడవ జరుగుతున్నట్లు సమాచారం. అయితే గొడవ పెరిగి పెద్దదై సాయంత్రానికి చెప్పులతో కొట్టుకున్నట్లు సమాచారం. రుణాలు మంజూరు ప్రతిసారి లంచాలు ఇవ్వాల్సిందేనా అన్నట్లు వారితో గొడవ పడ్డారు. దీంతో రంగంలో కర్నూలు నుంచి అకస్మాత్తుగా పీడీ నాగశివలీల ప్రత్యక్షమై ఏమి జరగనట్లు వ్యవహరించారు. సంఘటనపై కర్నూలు నుంచి వచ్చే సిబ్బంది విచారణ చేపట్టారు. అసలు నంద్యాలలో ఏం జరుగుతుంది? మెప్మా అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కొట్టుకోవడం ఏంటి అంటూ వారిపై చర్యలు తప్పవని, ఎవరైనా కానీ కార్యాలయంలో దురుసుగా ప్రవర్తించితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిని హెచ్చరించారు. చేసేదేమీ లేక మెమోలో జారీ చేసి వారి నుంచి వివరణ వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యాలయంలో ప్రజల ముందు ఇద్దరు కొట్టుకోవడంతో ఇంత జరిగినా కనీసం ఎలాంటి చర్య లేకుండా తూతు మంత్రంగా మెమో జారీ చేయడానికి చెప్పి వెళ్లిపోయారు జిల్లా అధికారి. అయితే మెప్మా కార్యాలయంలో ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ వైకుంఠము తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో నిత్య అన్నమయ్య సంకీర్తన కైంకర్యాపాలలో శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్యుల వారి 12వ నంద్యాల పట్టణంలోని స్థానిక రోజుకుంటలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా శ్రీ జగజ్జనని దేవాలయం నుండి మేళ తాళాలతో కోలాటాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా రోజాగూడలో వెలసిన నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి వస్తున్నారు. సందర్భంగా వారికి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొనాలని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు తెలిపారు. 20వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీకులైనటువంటి 12వ తరం వారు వస్తున్నారు మన దేవస్థానంకి, వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి. ఈ భాగ్యము అందరూ కని అందరూ దర్శించి వాళ్ళ దీవెనలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జగజ్జనని గుడి దగ్గర నుంచి శోభాయాత్రగా మేళతాళాలతో కోలాటాలతో సాంప్రదాయ నృత్యాలతో వారిని తీసుకొస్తాం మన దేవస్థానంకి. తర్వాత ఇక్కడ వాళ్ళది సన్మాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఎక్కడా లేదు, మన నంద్యాలకే వాళ్ళు వస్తున్నారు. ఫస్ట్ మన రోజాకుంట దేవస్థానంకి,
కావున రోజాకుంట దేవస్థానంకి అందరు దర్శించి స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాం. నమో వెంకటేశాయ. నంద్యాల రోజాకుంట దేవస్థానం నంద్యాల పుర ప్రజలకు భక్తాగ్రేసులకు మేము తెలియజేయండి ఏమనగా ఈ నెల 20వ తేదీ శుక్రవారం నాడు తాళ్ళపాక వంశ 12వ వాళ్ళు నంద్యాలకు చంద్రిక మీ పేరు రవి వారి కోరిక మేరకు నంద్యాలకు వచ్చేస్తున్నారు. వాళ్ళు మొదటగా వచ్చి అమ్మవారి సార్లు చూసుకొని తర్వాత జగజ్జని గుడి అమ్మవారిని దర్శించి తర్వాత ప్రొఫెషన్ శోభాయాత్రగా మా రోజాకుంట దేవస్థానానికి వచ్చుతున్నారు. సాయంత్రం 6 గంటల వీడికి వస్తారు. సాయంత్రం 6 గంటలకు రోజాకుంట దేవస్థానానికి వస్తారు. వారికి ఇక్కడ పాదసేవ, పులంగి సేవ మరియు అన్ని సేవలు కలవు. కావున భక్తులు వచ్చి వారిని చూసి తరించి వారి ఆశీర్వాదం పొందవలసిగా కోరుతున్నాము. ఇది ఎప్పుడో వచ్చే అవకాశం, ఇది అందరికి వచ్చే అవకాశం కాదు. నాకు తెలిసి ఇట్లా వాళ్ళు మొట్టమొదటిసారిగా నంద్యాలకు వచ్చున్నారు కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 20వ తారీఖు అనగా శుక్రవారం స్వామివారు అన్నమయ్య వంశీకులు 12వ తరం వారసుడు శ్రీ తాళ్ళపాక స్వామి గారి పేరు హరినారాయణాచార్యులు గారు మా దంపతుల కోరిక మేరకు నంద్యాలకు మొట్టమొదటిసారిగా వస్తున్నారు. సో ఆ భాగ్యాన్ని అందరము పంచుకోవాలనే ఉద్దేశంతో స్వామివారు మన నంద్యాల్లో వచ్చాక ఫస్ట్గా వాసవి మాత దర్శనం అనగా అమ్మవారి శాల దగ్గర, మరియు తర్వాత ప్రపంచంలోనే 2వ టెంపుల్గా ఉన్న జగజ్జనని మాత దర్శనం కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక అక్కడి నుంచి సాంస్కృతిక నృత్యాలతో కోలాటాలతో స్వామివారిని మెరువనిగా శోభాయాత్రగా మన రోజాకుంట దేవస్థానమైన వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చాక స్వామివారి గురు దంపతులకు పాదపూజ కార్యక్రమము, పూలతో సేవను నింపడము, తరువాత స్వామి గారు సంకీర్తన ప్రవచనం చేస్తారని ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నంద్యాల భక్తులందరికీ ఇదే మా ఆహ్వానంగా తెలుపుకుంటున్నాము. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ధర్మాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది కూడా ఒక మెట్టుగా ఉంటుందని భావిస్తూ అందరికీ నమస్కారం. నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫరూక్ తనయుడు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 20 మంది లబ్ధిదారులకు 17 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ గత 2 రోజులతో పాటు ఈ రోజుతో కలుపుకొని దాదాపు నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 37,50,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల టౌన్, నంద్యాల మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు నారా లోకేష్, ఎన్ఎండి ఫరూక్లతో పాటు ఫిరోజ్, ఫయాజ్లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనం గత 2 డేస్ నుంచి నంద్యాల టౌన్లో దాదాపు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పోయి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము. దాదాపు మనకు మన నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేసి 37,50,000 చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేశామండి. దాదాపు పాస్ట్ 1 ఇయర్ నుంచి అంటే మన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఓన్లీ నంద్యాల కాన్స్టిట్యున్సీకి దాదాపు 1 కోటి పైన మనము సీఎం రిలీఫ్ ఫండ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కనీసం వాళ్ళకు 50% అన్నా వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా. నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి బీదవాడికి ఏ పార్టీ అన్నా కానీ అందరికీ పార్టీకి సంబంధం లేకుండా బీదవాడికి ఎవరు ఉన్నా కానీ వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక కుల మతాన్ని ఏం లేకుండా ప్రతి బీదవాడి కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంట్రడ్యూస్ చేయించారు. ఎందుకంటే మీరు మనం గత ప్రభుత్వంలో ఊరికే చెప్పారు కానీ నేను అనుకుంటా 1 2 ఇచ్చినారు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎప్పుడు ఇవ్వలేదు. మనం చూస్తే పాస్ట్ ఓన్లీ 1 సంవత్సరంలోనే దాదాపు 1 కోటి పైన ఇచ్చినాము. ఇప్పటి నుంచి ప్రతి సీఎం రిలీఫ్ ఫండ్ మనకు డోర్ టు డోర్ మనం ప్రజల దగ్గర మనమే పోయి వాళ్ళకే మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాము. అట్లా కూడా గ్రామాల్లో కూడా మనం ప్రతి గ్రామాల దగ్గర పోయి వాళ్ళకే అక్కడ డోర్ టు డోర్ మనం పోయి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తామని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలో సచివాలయంలో సిబ్బంది ప్రజల వద్ద 5 ఏళ్ల నుండి 4,000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయంలో పేద ప్రజలు రేషన్ కార్డు పేరు ఎక్కించుకోవడానికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీ రేషన్ కార్డు పోతుంది అంటూ వారికి చెప్పడంతో భయపడిపోతున్నారు. మీ పని చేయాలంటే 5,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు ఇవ్వాలని ప్రజల నుండి ఒత్తిడి తెస్తున్నారు. ప్రజలకు భయపడిపోయి వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేద ప్రజలపై సచివాలయ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం ఏమిటని అంటూ వారు తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని చాలా సచివాలయాలలో ఈరోజు ప్రజల నుండి వస్తున్న విన్నపం ఏమంటే, సచివాలయాలలో ఆధార్ కార్డు అప్డేటేషన్ కోసం కానీ మరి ఏదైనా పని కోసం వెళ్తే అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారనే టాక్ పబ్లిక్ నుంచి వస్తుంది. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో మరియు ఒడి పథకం అర్హులు ఉన్నారో మరియు అదేవిధంగా ఇతర పథకాలకు అర్హులైన వ్యక్తులను మీ ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, మీ ఇంట్లో కరెంట్ బిల్ యూనిట్లు ఎక్కువ కాల్చారు, మీ యొక్క పింఛన్ పోతుంది, మీ యొక్క అమ్మఒడి డబ్బులు రావు మీకు అని బ్లాక్ మెయిల్ చేసి లోపల ఒకరి దగ్గర నుంచి 5,000, 4,000 డబ్బులు వసూలు చేస్తామనే వార్తలు నంద్యాల పట్టణంలో వ్యాపిస్తున్నాయి. దయచేసి ఇటువంటివి ఇంతకు ముందు నుంచి కూడా సచివాలయ వ్యవస్థ 5 సంవత్సరాల నుంచి ఉంది, ఎప్పుడు మేము వినలేదు. ఇది మొదటిసారి సచివాలయ వ్యవస్థలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వార్త వస్తుంది. దీన్ని ఎస్డిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఇటువంటి చర్యలకు మరియు ఇటువంటి అనైతిక వసూళ్లకు పాల్పడుతున్న సచివాలయ ఉద్యోగులు ఎవరైనా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడైనా దొరికితే మీ మీద చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము. దాంతోపాటు కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సమస్యపై దృష్టి సారించి అటువంటి ఎవరైనా డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఎవరైనా సచివాలయంలో ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని మరి ఒక్కరు ఇటువంటి చర్యలకు పునరావృతం కాకుండా మరి ఒక్కరు ఇటువంటి అవినీతికి పాల్పడకుండా సచివాలయ వ్యవస్థను రక్షించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఎస్డిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్, జై ఎస్డిపిఐ. నంద్యాల నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ కింద దస్తగిరి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భిక్షాటన చేస్తూ జీవిస్తున్న దస్తగిరిని బండరాయితో కొట్టి గుర్తు తెలియని దుండగులు కొట్టారు. డబ్బుల కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో నూనెపల్లె బ్రిడ్జ్ కింద డబ్బుల కోసం పలువురిపై దాడికి దుండగులు పాల్పడ్డారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొలిమిగుంట్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో తల్లికి వందనం కింద డబ్బులు జమ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ కు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు జమ చేయడం తమకు చాలా ఆనందకరమని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు కలమల బాలదస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. బాలదస్తగిరి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మేరకు ఈ రోజు తల్లికి వందనం కింద డబ్బులు జమ కావడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పథకాలను ఇప్పటికే ప్రజలకు అంకితం చేశామన్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో మరిన్ని పథకాలు ప్రజలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నాగుపామును చూసి పరుగులు తీసిన సిబ్బంది. వివరాలకు వెళితే నంద్యాల పట్టణంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న మెప్మా కార్యాలయంలో పాము కార్యాలయాల్లోకి రావడంతో సిబ్బంది చూసి పరుగులు తీశారు. సిబ్బంది ఆఫీసులో విధులు నిర్వహించాలంటే భయం గుప్పిట్లో విధులు నిర్వహించాల్సి వస్తోందని, ఎప్పుడు ఎక్కడి నుంచి పాము వస్తుందని భయంతో విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది పేర్కొన్నారు. అదేవిధంగా మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్న కార్యాలయం మొత్తం పాములు హల్చల్ చేస్తున్నాయని ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో చెత్తాచెదారం నిండి ఉందని, కనీసం చెట్లు ఉండడంతో పాము రావడం జరిగిందని, అధికారులకు ఇది కనిపించదా, ఎంతో మంది కార్యాలయానికి వస్తుంటారని, చిన్నపిల్లలు పెద్దలు భయంతో రావాల్సిన పరిస్థితి నెలకొందని, తాము కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాము తమపై పడేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుని తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే క్లీన్ చేయాలా ఏం లేదు, పెద్దవాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో అర్థం కాలే. ఇంత గలీజ్ ఉంటే చాలామంది పాములు వస్తున్నారు, ఇక్కడ పాములు ఇన్ని వస్తున్నాయి, దాని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. చాలామంది ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఏదైనా జరిగిన ఇబ్బంది ఇక్కడ ఇప్పుడే నాగపాము పైకి ఎక్కింది. అది ఇప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు పైకి ఎక్కినాక తర్వాత ఏం జరిగినా బాధ్యత ఎవరు? తల్లులు పిల్లలు వస్తుంటారు, చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ వస్తుంటారు కాబట్టి కొద్దిగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. భయం రావాలని కూడా భయం. ఇక్కడికి రావాలన్నా కూడా మొన్న కూడా ఒకటి ఇట్లనే చెప్పండి, మెట్ల కింద ఒకటి పాము పోయిందన్నారు. అప్పటి నుంచి కొంచెం లోపలికి పోవాలన్నా కూడా భయం అవుతుంది. అంతా క్లీన్ చేసి
ఇదంతా చేపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆర్పిలము ఇక్కడ ఏదో ఒక పని మీద వస్తూనే ఉంటాము. చిన్నకి గ్రూప్లో వాళ్ళు కూడా పిల్లలను తీసుకొని వస్తుంటారు. ఏదన్నా ఏదన్నా అయితే ప్రాబ్లమే కదా, అందుకని కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తర్వాత మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులంతా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన సమ్మెలోకి వెళ్లక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకుని కార్మికులకు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం నుండి పద్మావతి నగర్, టెక్కే, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, యూనేపల్లె, రైల్వే స్టేషన్, చామకాలువ, వైఎస్ఆర్ జంక్షన్ మీదుగా మున్సిపాలిటీ వరకు 100కి పైగా బైకులతో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఆదాము, మురళి, సతీష్లతో పాటు 150 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సిఐటి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, యూనియన్ జిల్లా కన్వీనర్ భాస్కరాచారి, యూనియన్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని, ముఖ్యంగా జీవో నంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసిన రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇళ్ల స్థలము మరి ఇల్లు ఇవ్వాలని, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఇచ్చిన పిలుపులో భాగంగా మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నుండి పద్మావతి నగరు, టెక్కా, గవర్నమెంట్ హాస్పిటల్, అట్లా రైల్వే స్టేషన్ మీద మళ్ళా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ ర్యాలీ అనేది జరుగుతుంది. భవిష్యత్తులో మా యొక్క న్యాయమైన సమస్యలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ న్యాయం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులు ఈ నెల 21 తర్వాత సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో 22 రోజుల సమ్మె చేసిన సందర్భంలో ప్రతి ఒక్క టీడీపీ నాయకులు టెంట్ దగ్గరకు వచ్చి మీ సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తాము, మీ కుటుంబాల్లో వెలుగు నింపుతాము, మీ కుటుంబాలను ఆదుకునేటువంటి బాధ్యత మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి హామీలు ఇచ్చినారు. హామీలు ఇచ్చి సంవత్సరము పూర్తయినా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రికి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సమ్మె నోటీస్ అందజేసినా కూడా చర్చలకు పిలవకపోవడం అనేది చాలా దుర్మార్గము. వాళ్ళు కోరుకునేది ఒకటి, అయ్యా ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, జీవో నెంబరు 36 ప్రకారము ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటువంటి కార్మికులకు గ్రేడ్ల వారీగా 21,000, 24,000 వర్తించేలాగున పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందో వాటన్నిటిని కూడా మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలని చెప్పేసి, ఇల్లు లేనంత వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికే 10 సంవత్సరాలుగా పనిచేస్తూ రిటైర్ అయినటువంటి కార్మికులకు 75,000కు పైగా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసము ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము కళ్ళు తెరుచుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ప్రజలకు నీళ్లు రావు, కరెంటు అందదు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం.
నంద్యాల వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వ్యవసాయ యాంత్రీకరణ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేశామన్నారు. సాగునీటి లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. అధికంగా నీటిని వాడడం, మోతాదుకు మించి పురుగుల మందుల వాడకం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు నశించి నిస్సారవంతమై దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు, పంట మార్పిడి, మిశ్రమ పంటలు వేసుకోవాలని సూచించారు. కానీ ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న విషయంలో అయితే కాస్త వెనుకబడి ఉన్నామని చెప్పాలి. మితిమీరిన నీటి వాడుక, అలాగే అవసరం లేకపోయినా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడడం, దానివల్ల భూమి నిస్సారవంతం అవడం. మీరు ఇప్పుడు అడిగారని చెప్పారు, జింక్ అడిగారు, బోరాన్ అడిగారు, ఇవన్నీ సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ అన్నింటినీ అడిగారు. కారణం అదే. ఎందుకంటే ఈ పోషకాలు ఏమేమి ఉన్నాయో భూమిలో అవన్నీ రన్ ఆఫ్ అయిపోతూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి భూమి నిస్సారవంతం అయిపోతూ ఉంది. అందుకని సేంద్రియ పద్ధతులను అవలంబించాలి, పంట మార్పిడి పద్ధతులను అవలంబించాలి, మిశ్రమ పంట విధానం అవలంబించాలి. అలాగే సూక్ష్మ పోషకాల లోపాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం భర్తీ చేయాలి. ఎంత అవసరమో అంత మేరే నీటిని వాడాలి, ఎంత అవసరమో అంత మేరే ఎరువుల్ని వాడాలి. ఇలా అయితే పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది. యంత్ర పరికరాల ద్వారా, ఉదాహరణకి డ్రోన్స్ ద్వారా మనం పెస్టిసైడ్స్ ఏమన్నా స్ప్రే చేస్తే ఎకరాకి ఎంత తగ్గుతుంది అన్నది మేము అంచనా వేసాం. దగ్గరగా మీరు 3 నుంచి 4 సార్లు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేస్తారు. మామూలుగా డ్రోన్స్ ద్వారా అయితే 3 సార్లు సరిపోతుంది. నీటి వాడకం కూడా తక్కువ. ఎకరాకి దగ్గర లేబర్ కాస్ట్, ఇంకా అదర్ మీ ఫర్టిలైజర్లో తగ్గుదల, పెస్టిసైడ్లో తగ్గుదల, వీటన్నింటికి కలిపి దగ్గర ఎకరాకి 3,000 వరకు మిగులుతుంది. అంటే అలా ప్రతి విషయంలో కూడా మనం మెలకువలు కానీ పాటిస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది, దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం ప్రతిసారి కూడా చక్కగా పంట వచ్చే సమయానికి ఏదో ప్రకృతి వైపరీత్యం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటాము, పంటని కాపాడుకోలేము. మనకి ఎందుకంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అన్నది ఈ జిల్లాలో చాలా తక్కువ, మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే. ఫస్ట్ టైం మనం లాస్ట్ టైం అది కూడా మీ అందరూ అడిగారని 5 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాం. ఎందుకంటే మనకి సిఎంఆర్ రైస్ మిల్స్ లేవు. మీ దగ్గర నుంచి మేము ధాన్యం అలాంటివి కొనుగోలు చేసినా మళ్ళీ పక్క జిల్లాలు నెల్లూరు, ప్రకాశం అక్కడుండే రైస్ మిల్స్ పంపించాలి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్ని పెరుగుతుంది. మీరేం చేస్తారు అంటే ఇక్కడ పంట తీసేసి అక్కడే నూర్పిడి చేసేసి అక్కడే బస్తాల్లో ఎత్తేసి ఇచ్చే విధానం ఎక్కువ ఉంది. కొన్ని జిల్లాల్లో అది లేదు, కళ్ళంకి తీసుకొస్తారు, బాగా డ్రై చేస్తారు. ఎంత మాయిశ్చర్ అవసరమో నామ్స్ ప్రకారం, FAQ నామ్స్ ఏమున్నాయో ఆ నామ్స్ ప్రకారము ఎంత మాయిశ్చర్ అవసరమో అంత వచ్చిన తర్వాతే సేల్ చేస్తారు. దట్టు మనం వేసిన వెరైటీస్ చాలా మంచి వెరైటీస్. మన రాష్ట్రంలోనే మనం వేసిన PPT వెరైటీస్, ఈ నంద్యాల సన్నాలు ఇవన్నీ ఏమున్నాయి అంటే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వాడే రైస్ ని మనం ఇక్కడ ఈ ధాన్యాన్ని వేస్తూ ఉన్నాం. మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగాతో ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఆటపోకలను ఎదుర్కోవచ్చు జిల్లా కలెక్టర్ రాజకుమారి గంగా. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పని మొదలు పెట్టకపోవడం అంబేద్కర్ ను అవమానించడమే SDPI నాయకులు.
నంద్యాల పట్టణంలోని మెట్మా కార్యాలయంలో 30,000 రూపాయల విషయంలో ఘర్షణ విచారించి మెమోలు జారీ చేసిన పీడీ నాగేశ్వరలింగ. నంద్యాల నాగులకట్ట నాగలింగేశ్వర స్వామి దేవాలయంలోని 25వ తేదీ హనుమాన్ జాతరకి రాష్ట్ర ఏర్పాట్లు సిద్ధం. ఆపద సమయాల్లో అందించే మెడికల్ రియంబర్స్మెంట్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్లు పంపిణీ చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల సచివాలయంలో రేషన్ కార్డు పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది వారిపై చర్యలు తీసుకోండి ఎస్సీసీఐ నాయకులు వెల్లడి. నంద్యాల నూనెపల్లి ఓవర్ బ్రిడ్జ్ కింద దస్తగిరి అనే వ్యక్తి హత్య భిక్షాటన చేస్తూ తీసుకున్న దస్తగిరిని బండరాయితో కొట్టి చంపిన దుండగులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అమలు తీరుపై ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చాలి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నాగుపాము చూసి పర్మిట్ చేసిన సిబ్బంది న్యాయముఖంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది. తల్లికి వందనం ప్రతి మున్సిపల్ కార్మికుల కుటుంబానికి కల్పించేలా జీవోను వెంటనే విడుదల చేయాలి బైక్ ర్యాలీ సిఐటి. రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.